ఇరాన్లో దేవుడిని దూషించినందుకు, అలాగే దేవుడిపైనే యుద్ధం ప్రకటించారని చెప్పి వీళ్ళ మీద మొత్తం 12 మంది మీద ఉరిశిక్ష అమలు చేసింది ఇరాన్ ప్రభుత్వం, ఐఆర్జీసీ. ఇప్పుడు జనవరిలో జరిగినటువంటి ఈ యొక్క నిరసనలు ఉన్నాయి కదా, అందులో 30,000 మందిని చంపేశారు. బాసిద్ దళాలు, ఐఆర్జీసీ కలిపి 30,000 మంది, 40,000 మందిని చంపేశారు. అది తర్వాత ప్రపంచానికి తెలిసినా కూడా ప్రపంచం కేవలం ఆరోపణలు చేయడమే తప్ప ఏమీ చేయలేకపోయింది. అయితే ఇక్కడ 12 మంది మీద యుద్ధం ప్రకటించారు దేవుడి మీద, అలాగే దేవుడిని దూషించారని చెప్పి ఉరిశిక్ష అమలు చేసింది. మొన్న ఇద్దరిని చంపారు. ఈరోజు ఏమొచ్చేసి ఇంకొక వ్యక్తిని, ఆర్విన్ ఖైర్ఖా అనేటటువంటి ఇంకొక అబ్బాయిని, 20 సంవత్సరాల అబ్బాయి వయసు, ఈ అబ్బాయిని ఏమొచ్చేసి ఈరోజు ఉరిశిక్ష వేశారు. అదే మరి మన దేశంలో కనీసం చిన్న శిక్ష కూడా పడట్లేదు, పైగా ప్రోత్సహిస్తున్నారు. అలాంటి అక్కడ ఉరిశిక్షలు వేస్తే ఒక్కడు మాట్లాడ్డు, అది సంసారం. మన దేశంలో కనీసం దూషించారని చెప్పి చిన్న కేసు పెడితే ఇక్కడ వ్యభిచారం, మతోన్మాదులు ఇలాంటివి మాట్లాడతారు. అంటే ఇరాన్ లాగా మన దేశం అయిపోవాలని కాదు, కానీ వాడు దూషించలేదు. నిజం చెప్పాలంటే ఆ రోజు వాళ్ళ మీద నిరసనలు, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తే, అమెరికాను నమ్ముకుని వీళ్ళందరూ మునిగిపోయారు, తర్వాత విషయం. వాళ్ళందరూ నిరసనలు చేస్తే ఇలా పేర్లు పెట్టి వాళ్ళ మీద, అంటే దేవుడిని దూషించారు, దేవుడి మీద యుద్ధం చేశారు అనే 2 ఆరోపణలు ఉంటే చాలా అక్కడ ఉరిశిక్ష చేయొచ్చు. కానీ మన దేశంలో అలా కాదు కదా. ఉరిశిక్ష అంటే దేవుడిని దూషించినంత మాత్రాన ఉరిశిక్ష కాకపోయినా కనీసం శిక్షలైన ఏదో ఒక విధంగా పోలీస్ స్టేషన్లోనైనా కనీసం ఎఫ్ఐఆర్ అయినా నమోదు చేయాలి కదా ఇలాంటి వేదవుల మీద. మరి సీతమ్మ వారిని, రాముల వారిని ఏ విధంగా తిట్టారు ఆ రోజు, మరి వాళ్ళని ఏం చేయాలి? మరి ఇప్పుడు ఎందుకు అమెరికా ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి దాని మీద ఒక్కడో మాట్లాడు. అదే భారతదేశంలో ఇలాంటివి ఏమైనా జరిగితే ఇక్కడ కుహనా మేధావులతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ నొప్పి వచ్చేస్తుంది. అంటే అదే అంటున్నాను, ఇప్పుడు ఈ చైనా ఏం చేసినా పర్వాలేదు, రష్యా ఏం చేసినా పర్వాలేదు, ఇరాన్ ఏం చేసినా పర్వాలేదు, అమెరికా వాడు ఏం చేసుకున్నా పర్వాలేదు, కానీ భారత్లో మాత్రం అందరికీ హక్కులు ఉంటాయి, అందరికీ పొడుచుకొస్తుంది. ఇప్పుడు ఇలాంటి వారి యొక్క నోర్లు కుట్టేస్తుంటేనే ఒక్కొక్కడికి మండిపోతుంది. అంటే నరేంద్ర మోదీ ఇంతకు ముందులా కాదు, ఒక్కొక్క నోరు కుట్టేయడమే కాకుండా డైరెక్ట్గా ఎదురెళ్తున్నాడు కదా, అందుకు వీళ్ళకి మంట. మా దేశం గురించి, మా హక్కుల గురించి మేము పోరాడుకుంటాం. వందే మాత్రం ఆలపించము, జనగణమన ఆలపించము, భారత్ మాతకి జయనము, భారతదేశానికి మొగుళ్ళు ఎంతమంది, ఇలాంటి మాట్లాడితే ఇక నుంచి నాలుగు కోసేయాలి ఒక్కొక్క వెధవకి, నాలుగు కోసేయడమే. త్వరలో హిందూ దేశం కూడా అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇది హిందూ దేశం అయి తీరుతుంది.